హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? వెల్కమ్ టు యన్స్ బాబు యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మా వీడియోలో కొత్తగా అండి, ఈరోజు వీడియోలో పిట్టలు చూడండి, పిచ్చుకలు మన ఊర్లలో, పల్లెటూర్లలో ఇవి చాలా కనిపిస్తూ ఉంటాయండి. ఈ పిచ్చుకలు మా ఇంటి పక్కన రేకులకు దగ్గరలో గూడు కట్టుకొని ఉన్నాయండి. అవి అటు ఇటు తిరుగుతా ఉంటే వాటిని చూడలేక ఎన్ని నూకలేసి అనొస్తాయా, తింటాయా చూద్దామని వచ్చాయండి. తింటున్నాయి 2 పిట్టలు. చాలా బాగున్నాయి కదండీ! ఒకటి ఎగిరిపోయింది. ఇంకొకటి ఉన్నది అక్కడే. దానికి ఆకలేస్తున్నట్టుంది, తింటుంది. మా యన్ష్ బాబుకి చాలా ఇష్టమండి ఈ పిచ్చుకలన్నా, చిన్న చిన్నవి చూస్తా ఉంటే వాటిని భలే ఇష్టపడతాడండి. పిల్లలన్నప్పుడు ఏదైనా ఇష్టపడతారు కదండీ! ఈ పిచ్చుకలను కూడా. మరి ప్రాణం ఉన్న పిట్టలనైతే ఇంకా మరి కోడి పిల్లలనైనా, ఇలాంటి పిచ్చుకలైనా, ఏవైనా పావురాలనైనా, ఏవైనా గాని ఆ పిల్లలకి చాలా ఇష్టం ఉంటది కదండీ! మా బాబుకి కూడా ఇష్టమండి. చూడండి చాలా, చాలా బాగున్నాయి కదండీ! అలాగే 1 వీక్ నుండి ఇలానే వర్షం కురుస్తుందండి. మాకు ముసురు పెడుతుంది. ఈ ముసురుకి మా ఆకిలి మొత్తం పాకురెక్కేసిందండి. పాకురెక్కేసి ఇలా ఉందండి. చిన్న పిల్లలైనా, పెద్దవాళ్ళైనా నడవడానికి చాలా ఇబ్బందవుతుంది కదండీ! మీ దగ్గర ఎలా ఉందండి? మీకు వర్షం పడుతుందా? ఇలానే ఉందండి మీకు గూడా వాతావరణం? చూడండి పిట్టలు అక్కడే ఉంటాయిగ. అక్కడే ఉండి చూస్తుంటాయి. ఏమైనా మాకేస్తారు తిందాము అని. మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి మాకిక్కడ వాతావరణం ఇట్లానే ఉంది. బెన్ చూడండి అక్కడ వంకాయ చెట్లు కూడా ఒక పిట్ట ఉందండి. అక్కడ మెసులుతుంది. థ్యాంక్ యూ అండి. మా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.